హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ షార్ట్స్లో కొత్తగా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఈ ఆప్షన్ మనకి యూట్యూబే తీసుకొచ్చింది. యూట్యూబ్ షార్ట్ చేసేవారికి ఏఏ జనరేటెడ్ ఇమేజెస్ వీడియోస్ చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్టోరీ చెప్తున్నారనుకోండి, ఆ స్టోరీలో ఇమేజెస్ కావాలి అనుకోండి, ఆ ఇమేజెస్ని ఓన్గా ఏఏ ద్వారా మనమైతే తయారు చేసుకొని వీడియో రూపంలో అయితే ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దానిలో షార్ట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి పైన కార్నర్లో ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇమేజ్ని జనరేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మధ్యలో ఉన్న ఇమేజ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, పైన మనం డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఏ ఇమేజ్ కావాలి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, దాన్ని ఏమంటారంటే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఏ విధంగా ఇస్తున్నారంటే ఇక్కడ వైఫ్ వెయిటింగ్ హర్ హస్బెండ్ ఎట్ పార్క్ అని చెప్పేసి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా మీకు నచ్చిన ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో నేను ఇచ్చింది ఇవ్వాలని లేదండి, మీకు నచ్చిన ప్రాంప్ట్. అంటే మీరు ఒక స్టోరీ టెల్లింగ్ ఛానల్ పెట్టారనుకుందాం. సో స్టోరీ చెప్పాలి, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక ఇమేజ్ జనరేట్ కావాలి కాబట్టి అక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో ఇస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఇలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సర్కిల్ అనేది రౌండ్గా తిరుగుతుంది, అంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ఇక్కడ 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో దీంట్లో ఒకటైతే తీసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది వీడియో రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆ వీడియో కూడా అదే తయారు చేస్తుంది. సో నార్మల్గా అయితే మనం కొన్ని ఇమేజెస్ తీసుకొని మనం వీడియో తయారు చేయాలి. కానీ ఏఐ వీడియోస్లో అది కూడా యూట్యూబే ఇస్తుందండి. సో మనం బయట ఎక్కడ వెబ్సైట్లో చూడాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు, అలాగే వీడియో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ 100% అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వీడియో అనేది జనరేట్ అయింది. ఇది కూడా 6 సెకండ్సే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీడియో తయారైపోయింది. సో తను వెయిట్ చేస్తుంది తన హస్బెండ్ గురించి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన కనిపించే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మరలా ఇంకో ప్రాంప్ట్ ఇద్దాము. సో ఏంటంటే ఇక్కడ వైఫ్ వెయిటింగ్ ఫర్ హర్ హస్బెండ్ ఎట్ పార్క్ అని పెట్టాము. సో తర్వాత ఏంటంటే దానికి కంటిన్యూషన్ ఇస్తున్నాను. సో కంటిన్యూషన్ ఇవ్వచ్చు, లేదా సపరేట్గానే ఇవ్వచ్చు. హర్ హస్బెండ్ కమింగ్ అని చెప్పేసి మరొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇస్తే ఇక్కడ మనం ఇచ్చేసిన తర్వాత మరలా క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. సో తను వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తన హస్బెండ్ వస్తున్నారు. సో ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఇమేజ్కి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ తయారు చేసుకున్నాము, ఆ ఇమేజ్కి తగ్గట్టు ఒక వీడియోని అయితే క్రియేట్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి వీడియో వెంటనే అవ్వదు, ఎందుకంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరేం చేయాలి అంటే మీ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేశాను, ఇక్కడ వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా 100% తయారు చేసేసిన తర్వాత దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కంటిన్యూ అని కొట్టారనుకోండి, అది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. దానికి మీరు వాయిస్ ఇవ్వకుండానే డైరెక్ట్గా అవుతుంది. అలా చేయకూడదు కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీని అయితే సేవ్ అయితే చేసేసుకోండి. సో చేసేసిన తర్వాత నేను మరలా ఇంకో ఇమేజ్ కావాలి అనుకుంటున్నాను. ఇలా ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు అండి. మన స్టోరీకి సంబంధించి ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, వాటి తగ్గట్టు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే బోత్ ఆర్ గోయింగ్ టు మూవీ అని చెప్పేసి ఈ కంటిన్యూ కాకుండా సపరేట్గా అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ అనేది మనకు నచ్చిన విధంగా అయితే ఇచ్చుకోవచ్చు. దీంట్లో నేను ఇచ్చిన విధంగానే ఇవ్వాలి అనేది ఏమీ లేదు. కంపల్సరీ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే స్టోరీ అండ్ మోరల్ చెప్పే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి ఛానల్స్ ఎవరైనా ఉంటే వీటిని అయితే యూజ్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది.
మరి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, ఏఏతో ఇమేజెస్ జనరేట్ చేసి వీడియో తయారు చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని. తప్పకుండా అవుతుందండి. కాకపోతే మీరు దానికి వాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాయిస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో మీరు ఈ విధంగా జనరేట్ చేసుకొని వాయిస్ ఇచ్చారనుకోండి, కంపల్సరీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరలా ఒకసారి చూడండి, ప్రాంప్ట్ అనేది మనం వీడియో జనరేట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చాలా కేర్ఫుల్గా ఇవ్వాలండి. ప్రాంప్ట్ తప్పుగా ఇస్తే దాని రిజల్ట్ కూడా తప్పుగానే వస్తుంది. సో కేర్ఫుల్గా ఆలోచించి మీ వీడియోకి తగ్గట్టు ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ బ్యూటిఫుల్ కపుల్స్ దే గో టు మూవీ అని చెప్పేసి విడిగా అయితే ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీకు ఇప్పటికే ఐడియా ఉంటుంది. సో క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. సో వీటిలో మీకు నచ్చిన ఇమేజ్ని తీసుకోండి. 4 కావాలంటే 4 తీసుకోండి. కానీ ఒక స్టోరీలో ఒక సిచ్యువేషను ఒకటే చూపిస్తాం కాబట్టి ఒక ఇమేజ్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయింది. తర్వాత వీడియో కూడా జనరేట్ అవుతుంది. సో ఇమేజెస్ వీడియోస్ మనం జనరేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలని కూడా కొంతమంది డౌట్ అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తాము అంటే ఆ వీడియోస్ తీసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తాము, చేసి వాయిస్ ఇస్తాము. సో దీన్ని ఎక్కడ చేయాలి అంటే యూట్యూబ్లో చేయకూడదండి, ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నా ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేశాను. ఇది నేను ఎక్కువగా వాడతాను ఈ ఎడిటింగ్ యాప్. సో లాంగ్ వీడియోస్కి అయితే 16:9 తీసుకోండి, షార్ట్ వీడియోస్కి అయితే 9:16 అయితే తీసుకోండి. నేనైతే 16:9 తీసుకొని ఇక్కడైతే నేను సేవ్ చేసుకున్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను 1 by 1. ఫస్ట్ లేడీ వెయిటింగ్, తర్వాత హస్బెండ్ వస్తున్నారు, తర్వాత వీరిద్దరు కలిసి మూవీకి వెళ్తున్నారు. సో ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీన్ని నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి కొంత ఎడిటింగ్ అయితే చేద్దాము. సో నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా వీడియో క్లిప్స్ ఇస్తున్నాను, యానిమేషన్ ఇస్తున్నాను, క్లిప్ యానిమేషన్. సో క్లిప్ గ్రాఫిక్స్ ఏదైనా ఉంటుంది, దాంట్లో నేను ఒక ఆప్షన్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఆ 3 క్లిప్స్కి యానిమేషన్ అయితే ఇస్తున్నాను. ఇలా 3 క్లిప్స్కి యానిమేషన్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియోకి యానిమేషన్ ఇచ్చాను, తర్వాత మరలా వీడియో క్లిప్ తీసుకున్నాను, దాని మీద క్లిక్ చేసి ఇలా కింద స్క్రోల్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలో క్లిక్ చేస్తే మెమొరీ లర్న్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా 3 వీడియో క్లిప్స్ మీద మీరైతే ఈ గ్రాఫిక్స్ అయితే ఇవ్వండి. సో ఇదనే కాదండి, వీటిలో ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మీకు నచ్చింది అయితే ఇవ్వండి. సో దీనికి కొంత ఎడిటింగ్ అయితే చేస్తున్నాము. సో ఈ విధంగా చేసిన తర్వాత కింద రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దానికి తగ్గట్టు స్టోరీ అయితే చెప్పండి. చెప్పిన తర్వాత సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసి ఆ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇది మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత ఆ వీడియోని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.